नमः पार्वतीपतये हर हर महादेव हर అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి వేదిక కాబోతుంది. నిరంతరం అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను అందించేటువంటి మన పీఠంలో రేపు నిర్వహించేటువంటి మహోత్సవం సామాజిక చైతన్య మహోత్సవం. సామాజిక స్పృహను లోకానికి చాటాలని కొన్ని వేల యాగాలు చేసినటువంటి ఫలితము ప్రాణదానముతో కలుగుతుంది. ప్రాణదానానికి సమానమైనటువంటి ఫలితము రక్తదానము ద్వారా కలుగుతుంది. లోకంలో మన రక్తాన్ని, మనకు శరీరము ద్వారా ఉత్పత్తి అయినటువంటి రక్తాన్ని దానం చేస్తే ఇంకొకరి ప్రాణం కాపాడడం అనేటువంటిది వాస్తవానికి ఒక మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. దీన్ని సవిధిగా ధర్మశాస్త్రం ప్రకారంగా సంకల్పయుతమైనటువంటి రక్తదాన మహోత్సవాన్ని రేపు మన ఆశ్రమం నిర్వహిస్తూ ఉంది. గత 2023లో 24లో కూడా తెలంగాణలోనే అత్యధిక యూనిట్ల రక్తదానం చేసి తరించబడ్డది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని ఉత్సాహవంతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయం 8 గంటల నుండి ఆశ్రమానికి విచ్చేసి రక్తదానం సవిధిగా చేసి తరించవలసిందిగా ఇక్కడ రక్తాన్ని తీసుకున్నటువంటి సంస్థలు తలసేమియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్లకు ప్రసూతి కేంద్రాల యందు, తర్వాత వాహన ప్రమాదాల యందు ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్లకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తలసేమియా వాళ్ళు విచిత్రమైనటువంటి వ్యాధి, అది 20 రోజులకు ఒకసారి వాళ్ళలో బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళు మరణం పొందుతారు. అటువంటి వాళ్ళ ప్రాణాన్ని నిలిపేటువంటి అరుదైన అద్వితీయ కార్యక్రమము ఈ రక్తదాన సేవా మహోత్సవం. దానితో పాటుగా దంత వైద్య శిబిరము, నేత్య వైద్య శిబిరము, ఉచితంగా ఈసీజీని అంటే గుండె సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ఈసీజీని, తర్వాత బ్లడ్ ప్రెషర్ని, షుగర్ టెస్ట్ని, ఇవన్నీ కూడా ఉచితంగా అందరికీ ఏర్పాటు చేయబోతుంది మన విద్యాపీఠం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తరించవలసిందిగా, ఈశ్వరి సేవ చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.